నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దాసరి అంజమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన నేదురుమల్లి. కోట విద్యానగర్ నందు బంద్ విజయవంతం. స్వచ్ఛందంగా దుకాణాలు మూసి సహకరించిన వ్యాపారస్తులు. గూడూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో నియోజకవర్గ బంద్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా సాగుతున్న పగలపట్టు ఉత్సవాలు. గోవిందనామ స్మరణ, స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, కోట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దాసరి అంజమ్మ 2 వారాల క్రితం స్వర్గస్థులయ్యారని తెలుసుకుని కోట మండలం ఊనుగుంటపాలెం ఆమె స్వగ్రామ పంచాయతీలోని వారి ఇంటికి వెళ్లి వారి యొక్క చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించి భర్తను పరామర్శించి వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట కోట మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇబ్బంది కూడా పడలా ఇబ్బంది గ్యాస్ టేబుల్కి వాటికి సోమవారం మనం కూడా పెద్ద తుఫాన్ అంటాం. 2-3 పెద్ద తుఫాన్లు ఏంటి, ఒకసారి కట్ట దిగిపోయినప్పుడు లేకపోతే చెట్టు పడిపోయినప్పుడు. నాకు తెలిసి ఆ మన రాగి చెట్టు దగ్గర ఉండే పెద్ద చెట్టు కూడా ఒకసారి పడిపోయింది ఒక తుఫాన్కి. అందరు మిత్రులు వస్తారు. గూడూరు జిల్లా చేయాలి లేని పక్షంలో నెల్లూరులో కలపడం కోసం గూడూరు జేఏసీ ఇచ్చిన నియోజకవర్గ బంద్ పిలుపు మేర కోట, వాకాడు, చిట్టమూరు 3 మండలాలు జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు కోట మరియు విద్యానగర్ నందు స్వచ్ఛందంగా బంద్ చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ అన్ని రకాల వస్తువులు, వనరులు ఉన్నటువంటి గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలని నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ ఇచ్చిన హామీ మేరకు గూడూరుని తిరుపతిలో కలపాలని మనవి చేశారు. పాలకులు స్పందించిన పక్షంలో ఉద్యమాన్ని గూడూరు జేఏసీ పిలుపు మేర మరి ఎక్కువగా ఉధృతం చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పునాబాక జనార్దనం, మీజూరు మాధవ్, మీజూరు మల్లి, జమ్మి ప్రసాద్, పాలమల్లి, పనబాక హేమంత్, బాలసుబ్రహ్మణ్యం, అశోక్ కాంబ్లే, భూపతి సాయి, దార్ల ఏడుకొండలు, కుదురు కోటి సుబ్బయ్య, వ్యాపార సంఘాలు నంద, అమరేష్, గూడూరు కృష్ణ, రమణయ్య పాల్గొన్నారు. మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పి, అమ్మ మనం తిరుపతికి వెళ్ళాలంటే ఒక 150 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు మనం పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తల్లిదండ్రులకు చెప్పండి. మీరే నేటి భవిష్యత్తుని నిర్మించేటటువంటి నాయకులు కానీ అన్నీ కూడా మీ విద్యార్థులే. కాబట్టి ఈరోజు సారు చెప్తాను మాకు అవకాశం ఇచ్చాడు. ముఖ్యంగా గూడూరుని గత ప్రభుత్వం
అంటే ప్రజల అభిప్రాయం తీసుకోకుండా తీసుకెళ్లి తిరుపతిలో కలిపేయడం జరిగింది. ఇటు ఉపాధ్యాయులకు కానీ, అదేవిధంగా సామాన్య ప్రజలకు కానీ, రైతులకు కానీ అనేక సంఘాలు అక్కడికి ఎవరు వెళ్ళాలన్నా మనం అధికారులు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా మాకు గూడూరుని జిల్లా చేయండి, లేదనుకుంటే గూడూరుని తీసుకెళ్లి నెల్లూరులో కలపమని. ఈరోజు స్వచ్ఛందంగా దుకాణాలు మూసారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ పెన్షనర్స్ అందరూ వచ్చి నిన్న దాదాపు ఒక 5,000 మంది సంతకాలు సేకరించి నిన్న కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సార్ని కలిస్తే మేము పోయినప్పుడు అక్కడ సార్ లేడు. దాదాపు 1 అవర్ వెయిట్ చేసాం. కాబట్టి అధికారులు కలవాలన్నా, అదే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ మనకు 10th స్పాట్ వాల్యుయేషన్ పోవాలన్నా ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా వెళ్ళి మీ తల్లిదండ్రులకు తెలియజేయండి. గూడూరు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి మన గూడూరులో, తెలుసు కదా మీకు. ఇక్కడ శాండ్ ఉంది, మైన్ ఉంది, తర్వాత అబ్రహం ఉంది. నిమ్మకాయలు ఇక్కడి నుంచి మన గూడూరు నుంచి రాష్ట్రాలకు వెళ్తాయి నిమ్మకాయలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మైకా నాకు తెలిసి భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రం తర్వాత గూడూరులోనే ఉండేది. కాబట్టి ఇక్కడ ఎవరూరు పరిపాలించారు గూడూరుని మీకు తెలుసుంటుంది, ఆల్రెడీ టీచర్స్ కూడా చెప్పుకుంటారు. అంటే ఇక్కడ విజయనగర రాజులు, చోళ్ళు, పల్లవులు, అదేవిధంగా శాతవాహనులు, మన గోల్కొండ నవాబులు అందరూ కూడా పరిపాలించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ గూడూరుని మీరు జిల్లా చేయాలని ఒక డిమాండ్తో ఇక్కడికి వచ్చినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు మన లోకేష్ గారు మనకి హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చమని మన రాష్ట్ర నాయకుడి ఆధ్వర్యంలో జేఏసీ కోట వాకాడు చిట్టమూరు జేఏసీని ఏర్పాటు చేసి గత దాదాపు ఒక 15 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష క్రాస్ రోడ్ మీరు చూసుంటారు. మొన్నే మాకు విద్యా సంస్థలు మన ప్రగతి గారి నుంచి అక్కడి నుంచి వచ్చారు స్టూడెంట్స్, శ్రీనివాస విద్యా సంస్థల నుంచి వచ్చారు. అదేవిధంగా ఈరోజు మేము వచ్చి చెప్తానే కరుణాకర్ రెడ్డి గారు ప్రధానోపాధ్యాయులు ఖచ్చితంగా బాబు నేను 10th పెట్టుకుంటాను, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, మిగతా క్లాసులన్నీ కూడా నేను పంపిస్తానని చెప్పినాడు. నిజంగా సార్ మీ మంచి మనసుకి మేము చేతులు ఇచ్చి శిరస్సు నుంచి థ్యాంక్ యూ. తెలుసు కదా తెలుసు నా సెకండ్ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో 2026 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను ఆలయ ధర్మకర్త మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయంలోని విశేషమైన సందర్భాలలోని చిత్రాలతో క్యాలెండర్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఆర్థికంగా సహకరించిన చెన్నైకి చెందిన వ్యాపారస్తులకు ప్రోత్సహించిన పోకాలి సతీష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మనోహర్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు హరీష్ కుమార్ రెడ్డి, శివకుమార్, వంశీ, వినయ్, ఆలయ ప్రధాన అర్చకులు దివి అనంతాచార్యులు పాల్గొన్నారు. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన సీతారామచంద్రుడిని ఆరాధించే భక్తులందరికీ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో సకల సంతోషాలతో జీవితాలు కొనసాగాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ సీతారాముని ప్రార్థిస్తున్నాం. బాలిరెడ్డిపాలెం గ్రామస్తులయ్యండి మద్రాసులో వ్యాపారాలు చేసుకుంటూ చెన్నైలో ఈ గ్రామం మీద ఉండేటువంటి అభిమానంతో పొక్కాల్ సతీష్ అనేటువంటి ఒక అబ్బాయి ముందు చూపుతో ఆయన సహకారంతో వారి స్నేహితులనంతా, వారి మిత్ర బృందం అంతా ఒకటి చేసి దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఈ క్యాలెండర్ కావాల్సినటువంటి ఆర్థిక వసతిని కల్పిస్తున్నటువంటి సతీష్కు ఈ గ్రామస్తులందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో ఈ ప్రాంతపు భద్రాద్రిగా పిలువబడే శ్రీ పట్టాభిరామాలయంలో 2026 ఆంగ్ల సంవత్సర కాలమానిని క్యాలెండర్ను ఇక్కడి నుంచి వ్యాపారాల కోసంగా చెన్నై వెళ్ళినటువంటి వ్యాపారస్తులందరి ఆర్థిక సౌజన్యంతో పొక్కాలి సతీష్ కుమార్ నేతృత్వంలో ఈ క్యాలెండర్లను గత 10 సంవత్సరాలుగా ప్రింట్ వేయించి అందరికీ ఉచితంగా పంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా
దాతలకు, ప్రోత్సాహకులకు, ఆలయ నిర్వాహకులకు అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా శ్రీరామసేన యువకులకు, గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ దాతలందరికీ వందల మూలాశాసనాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. గూడూరు పట్టణంలోని ఆల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రిస్మస్ కప్ 5A సైడ్ హాకీ లీగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. నిర్వాహకులు దీపక్ ఆకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఈ హాకీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, ఇతర ప్రాంతాల్లో ఉన్న సీనియర్ క్రీడాకారులు పండుగ సందర్భంగా వస్తారు కాబట్టి వారి సూచనలతో జూనియర్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సుశీల్, కృష్ణయ్య పాల్గొన్నారు. ఇక్కడ గూడూరులో మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్ కప్ అని చెప్పి లోకల్ టోర్నమెంట్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ చాలామంది హాకీ ప్లేయర్స్ ఉన్నారు. ఒక రోజు ఒక 50 మంది ప్రాక్టీస్ చేస్తారు. అంతేకాక సీనియర్ ప్లేయర్స్ కూడా అందరూ కలిపి ఒక 60-70 మంది ఉన్నారు. దానికోసం అందరూ హాలిడేస్కి ఇక్కడికి వస్తారని చెప్పి ప్రతి సంవత్సరం మేము క్రిస్మస్ కప్ టోర్నమెంట్ చేస్తాము. ఈ చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ ఎంజాయ్ చేసి టోర్నమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. దీంట్లో ఎవరైతే విజేతగా చేస్తారో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దాన్ని మన లోకల్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు డొనేట్ చేస్తారు. ఈ టోర్నమెంట్ కూడా అందరూ సీనియర్ ప్లేయర్స్ ఎంకరేజ్మెంట్తో వాళ్ళు డొనేట్ చేసి అందరం చేసుకొని ఈరోజు ఈవినింగ్ ఫైర్ క్యాంప్ చేసుకొని అందరూ డిన్నర్ కూడా ఉంది, అదంతా చేసుకొని ఎంజాయ్ చేస్తాం. క్రిస్మస్ లాగా అందరూ గెట్ టుగెదర్ లాగా అంతా సీనియర్ ప్లేయర్స్ అందరం గెట్ టుగెదర్ లాగా అవుతాము. అందరూ సీనియర్ ప్లేయర్స్ కానీ వచ్చి ఆడి పోతారు. ఇవాళ ఉంటుంది, ఇవాళ సాయంకాలం ఫైనల్స్ జరుగుతుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈ డిసెంబర్ 25th క్రిస్మస్ యొక్క పండగ యొక్క అనుభూతి విషయంలో ఇక్కడ గ్రౌండ్లో ఏఆర్ స్టేడియం నందు మన హాకీ కోచ్ అయినటువంటి దీపక్ ఆకాష్ ఆధ్వర్యంలో పిల్లలందరూ ఇక్కడ ప్రతిరోజు ఒక 70 మంది హాకీ ఆడేదానికి ప్రాక్టీస్ చేస్తూ చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు సీనియర్స్, సబ్ జూనియర్స్, జూనియర్స్, లెర్నర్స్ అందరూ ఒక 70 మంది దాకా ఇక్కడ ఉంటుంటారు. సో సీనియర్ ప్లేయర్స్ కొంతమంది వాళ్ళు ఈ స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ పొంది బయట వేరే వేరే ఊళ్ళల్లో వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు ఏంటంటే సెలవు కాబట్టి అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక ఆనందకరంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ను ముందస్తుగా ఈరోజు ఒకే రోజు టోర్నమెంట్ 5A హాకీ లీగ్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్కి ప్రతి ఒక్క పిల్లలు అందరూ కూడా బయట నుండి కూడా సీనియర్ ప్లేయర్స్ అందరూ వచ్చారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్తో అందరి సహకారంతో కొన్ని టీములుగా విభజింపు చేసి పిల్లలందరికీ ఆనందకరంగా వాళ్ళు మ్యాచ్లు పెట్టి వాళ్ళలో గెలుపొందిన వాళ్ళకి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో దీనికి కూడా ఈరోజు సాయంత్రం 5:30కి అంతా మనము దీన్ని ఫినిష్ చేసుకొని తదుపరి క్యాంప్ ఫైర్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. పిల్లలందరూ బాగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఈ క్రిస్మస్ దినాల్లో అందరూ సంతోషంగా ఉండాలన్న ఒక దృక్పథంతో పెట్టిన ఈ టోర్నమెంట్ను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని చెప్పేసి అందరము సీనియర్ ప్లేయర్ కృష్ణయ్య, ఎల్ఏపి పీఈటీ గారు, నేను ప్రీవియస్ హాకీ కోచ్ని, ప్రజెంట్ ఏపీఎస్ఆర్టీసీలో వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ హాకీ కోచ్ అయినటువంటి దీపక్ ఆకాష్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సో అందరూ గూడూరు 2 పట్టణ పరిధిలోనే ఓల్డ్ గాంధీనగర్లో నివాసం ఉంటున్న పగడాల లక్ష్మి నివాసంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి 10,000 రూపాయల నగదు, చీరలు, గృహోపకరణాలను ఎత్తుకుని వెళ్లారు. నా పేరు పగడాల లక్ష్మి. నేను ఒంటరిగా ఇక్కడ నివాసిస్తున్నాను. మాది ఓల్డ్ గాంధీనగర్, రైలు పట్టాలని మా ఇల్లు. నాకు ఎవరు లేరు ఇక్కడ, తోడుగా ఎవరు లేరు. మా పిల్లలు నెల్లూరులో అక్కడ ఉంటారు. నేను ఒంటరిదాన్ని కాబట్టి మా అన్నోట్లో పోయి నైట్ పోయి పడుకుంటాను. ఉదయం లేచి వచ్చేసి చూసేసరికి తాళం పగలగొట్టేసినారు, బీరో పగలగొట్టేసినారు. లోపల చీరలు, 5,000 డబ్బులు, 10,000 డబ్బులు దాకా ఉంది. అవి తీసుకుని వెళ్ళారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు వక్తృత్వం, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వక్తృత్వం విభాగంలో గూడూరు సిఎస్ఎం మున్సిపల్ పాఠశాలకు చెందిన విద్యార్థిని అద్రిజ జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించి విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. గూడూరు డివిజన్ ఎలక్ట్రికల్ ఈ నరేందర్ రెడ్డి మరియు విద్యుత్ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో శ్రీ అలగనాథ స్వామి కోలాట బృందం నిర్వాహకురాలు పోకూరు చంద్రకళ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పేదలకు దుప్పట్లను అందజేశారు. చంద్రకళ మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అలాగే కోలాటాన్ని అందరికీ నేర్పించి పలు దేవాలయాల కార్యక్రమాల్లో కోలాట ప్రదర్శన ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో కోలాట బృందం సభ్యులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా అలగనాథ స్వామి కోలాట బృందం కోలాటంతో అందరికీ దుప్పట్లు పంపిణీ చేస్తున్నాము. వీరభద్ర స్వామిలో మేము న్యూ బాలాజీ నగర్లో వినాయక చవితి సంబరాలకి 2020లో స్టార్ట్ చేశాము. అక్కడ 5 మంది పిల్లలతో కోలాటం వేయించాను. అలాగా ఆ తర్వాత అలగనాథ స్వామి గుడిలో వేశాము. చాలామందికి నేర్పించి కన్యకమ్మ వారి గుడిలో కూడా వేశాము. 100 డేస్కి పలు దగ్గరలో దేవాలయాల్లో వేస్తూ వస్తున్నాము. సంవత్సరానికి ఇంచుమించు 30 ప్రోగ్రాములు చేస్తున్నాము. శ్రీనివాస అలగనాథ స్వామి కోలాట బృందం ఏర్పడి 4 years అయింది. దానికి గురువు గారైన చంద్రకళ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. పుట్టినరోజు సందర్భంగా వీరభద్ర స్వామి గుడిలో పేదవాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. శ్రీనివాస శ్రీవాసం. ఈరోజు మాకు కోలాటం గురువు గారైన శ్రీ పోకూరు చంద్రకళ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలుపుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు చంద్రకళ. ఈ కోలాటం ఏర్పడి 4 సంవత్సరాలు అయింది. చాలా ఊళ్ళల్లో మనుగోలు, ఊతనము చాలా ఊళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాము. ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. అలాగే 2024వ సంవత్సరము దసరా బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో కోలాటం వేసి మహద్భాగ్యం మాకు దక్కింది. ఆ అవకాశాన్ని మాకు ఇచ్చిన చంద్రకళ గారికి కృతజ్ఞతలు. అందరం కలిసిమెలిసి చాలా బాగా చేసుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి పేద ప్రజలకు పంపిణీ చేసి ఇట్లాగే ముందుకు సాగాలని, చంద్రకళకి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా గురువు గారైన చంద్రకళ మేడం గారి పుట్టినరోజు సందర్భంగా వీరభద్ర స్వామి గుడిలో బెడ్షీట్లు పంపడం సాగుతుంది. ఇలాగే మా మేడం గారు మాకు కోలాటం నేర్పి వాళ్ళ ఊర్లను తీసుకెళ్ళి మమ్మల్ని కోలాటం బాగా వేయించేటట్టు చూడాలని, ఆయన ఆయుధ ఆరోగ్యాలు చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. జయవాసన. గూడూరులో జిల్లా కేంద్రం చేయాలని, బ్రిటిష్ కాలంలోనే గూడూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉందని, జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయని, ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని గూడూరు బార్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసులు కోరారు. గూడూరు పట్టణంలోని కోట ఆవరణలో గూడూరును జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ న్యాయవాదులు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసులు మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నుండే గూడూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్నదని, రైల్వే జంక్షన్, సిలికా, ఖనిజ వనరులు అపారంగా ఉన్నాయని, ఈ ప్రాంతం జిల్లా కేంద్రం అయితే ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రభుత్వానికి బార్ అసోసియేషన్ ద్వారా వినతి పత్రం పంపిస్తున్నామని, ప్రభుత్వం స్పందించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో లాయర్లు పాల్గొన్నారు. మా న్యాయవాదుల సంఘం తరఫున మేము పోరాడేది దేనికంటే గూడూరుని ప్రత్యేక జిల్లా చేయాలని మా కోరిక. మా గూడూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా ఖనిజాలు, సిలికా, తీర ప్రాంతం, జిల్లాకి తగిన సదుపాయాలన్నీ కూడా, వసతులన్నీ కూడా మా గూడూరులో పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల గూడూరుని మేమంతా ప్రత్యేకంగా జిల్లా చేస్తే మాకంతా అనుకూలంగా ఉంటుందని మేము మా పోరాటం సాగిస్తూ ఉన్నాం. మా అభిప్రాయము, మా మనవి సీఎం వరకు, లోకేష్ వరకు పోవాలని, వాళ్ళు కూడా మా అభ్యర్థుల్ని కన్సిడర్ చేయాలని మేము ఈ నిరోధకంగా ఈరోజు రేపు విధులు బహిష్కరించి మేము దీనికోసం పోరాడుతున్నాం. ప్రత్యేక జిల్లా కోసం మా మనవని సీఎం గారు మన్నించి గూడూరుని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా నాతోటి సంఘం అందరం కలిసి తీర్మానించింది ఏంటంటే గూడూరుని జిల్లాగా ప్రకటించాలని. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. తిరుపతికి పోవాలన్నా రావాలన్నా
చాలా కష్టము. సామాన్య మానవులు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి గూడూరుని జిల్లాగా ప్రకటించి మా అందరి కోరికని మన్నించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రోజుల్లో ఇప్పటి పాలనే రేపటి పౌర్ణం అన్నట్టు అందరికీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారంగా గూడూరు డివిజన్లో ఉన్న కోట, సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, తడ, చిట్టమూరు, ఓజిలి, డక్కిలి, బాలాయపల్లి మొదలగు చేజర్ల మొదలగు మండలాలన్నీ కూడా గూడూరు డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. ఇంత మునుపు ఈ గూడూరు డివిజన్ హెడ్ క్వార్టర్లో డిస్ట్రిక్ట్ కోర్టు పరిధిలో 21 మండలాలు ఉన్నాయి. ఆ 21 మండలాలని ఒకసారి 3 మండలాలు, ఒకసారి 2 మండలాలు, 5 మండలాలు తగ్గించి 16 మండలాలకి ఈ డిస్ట్రిక్ట్ కోర్టు వాతావరణంలో ఈ పరిధిలో ఉన్నాయి. వీటన్నిటినీ గూడూరు జిల్లాగా ప్రకటించడానికి 4 నియోజకవర్గాలు దగ్గర ఆనుకుని ఉన్నాయి. 1 సర్వేపల్లి, 2 సూళ్ళూరుపేట, 3 వెంకటగిరి, గూడూరు 4. ఈ 4 నియోజకవర్గాల్లో సుమారు పాపులేషన్ 10 లక్షల జనాభా అవుతున్నది. మేము చిన్న వయసులో చదువుకునేటప్పుడు 7th క్లాస్ చిన్నప్పుడు నెల్లూరు జిల్లా పాపులేషన్ 11 నియోజకవర్గాల్లో 10 లక్షల జనాభా ఉంటే ఈరోజు ఈ 4 నియోజకవర్గాలు 10 లక్షల జనాభా ఉన్నారు. అందువల్ల జిల్లా ప్రకటించడానికి ప్రజలకందరికీ అందుబాటులో ఒక కలెక్టరేట్, ఇంతకుముందు గూడూరులో ఫస్ట్ కలెక్టరేట్ ఉండేది కూడా 1847-45లో మా సీనియర్స్ కొంతమంది కూడా చెప్పారు, బ్యాంక్ ఆఫీసర్స్ కూడా కొంతమంది అన్నారు. దాని ప్రకారంగా ఆలోచిస్తే గూడూరులో కలెక్టరేట్ ఒకప్పుడు ఉండింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ కలెక్టరేట్ని రావాలంటే జిల్లా చేసినట్లయితే అందరికీ కలెక్టరేట్ వచ్చి ఇట రాపూర్కి అయితేమి, వెంకటగిరికి అయితేమి, ఇట సర్వేపల్లికి అయితేమి ఈ మండలాలన్నిటి కూడా అందరికీ అందుబాటులో ఉంటూ జిల్లాగా ప్రకటించమని ఈ సభాపూర్వకంగా ప్రభుత్వాన్ని మనం చేసుకుంటున్నాము. భారత స్టేషన్ న్యాయవాద సంఘం వారు గూడూరు ప్రాంతాన్ని ఒక జిల్లా కేంద్రంగా ప్రకటించవాలని మరియు గతంలో నెల్లూరు జిల్లాకి గూడూరు ప్రాంతం తిరుపతి జిల్లాకి కలిపిన దానివల్ల ప్రజలు అసౌకర్యానికి లోనై వ్యయప్రాసం లోనై 100 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసిన గత్యంతరం ఏర్పడింది. కావున నెల్లూరుకి 40 కిలోమీటర్ల దూరం ఉండే గూడూరు ప్రాంతం నెల్లూరు జిల్లాలో కలపవలసిందని 2 ముఖ్యమైన కోరికల మీదట ఈరోజు న్యాయవాదులు తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గూడూరు ప్రాంతం సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్, ఇది ఇప్పటి నుంచి కాదు, బ్రిటిష్ టైం నుంచి కూడా సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఉండే ప్రాంతం గూడూరుకి సంబంధించి ఒక ప్రత్యేకత ఉండే ప్రాంతం. ప్రత్యేకత కాకుండా ఈ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ కమిటీ అనేది 1974లో ఒక చట్ట రూపం కల్పించడం జరిగింది. ఆ చట్ట రూపం ప్రకారంగా ప్రజల సౌకర్యం కూడా పరిగణనలో తీసుకొని జిల్లా విభజన జరగాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా కాకుండా ప్రజల అభ్యర్థికి వ్యతిరేకంగా ఈ గూడూరు ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది. దానివల్ల ప్రజలు ముఖ్యంగా తీర ప్రాంతంలో 100-120 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుపతి ప్రాంతానికి పోవాల్సిన అవసరం ఈ అగత్యం ఏర్పడిన దానివల్ల అనేక ఇబ్బందులు గురవటం, దానిని ప్రభుత్వం వారు మంచి మనసుతో అర్థం చేసుకుని ముందు జిల్లా కన్నా కూడా దీని ముందు గూడూరు ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలో కలిపినట్లయితే ప్రజలు ప్రభుత్వాన్ని అందరూ హర్షించే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. కావున మా అభ్యర్థన పరిశీలిస్తారని మేము భావిస్తాం. గూడూరులో జిల్లా కేంద్రం చేయాలని చీఫ్ మినిస్టర్ గారికి లెటర్ పెట్టాము, పవన్ కళ్యాణ్ గారికి లెటర్ పెట్టాము, ఆను రామనారాయణ రెడ్డికి లెటర్ పెట్టాము, రెవెన్యూ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి లెటర్ పెట్టాము. ప్రభుత్వం కనీసం ఆ లెటర్ చదివి అయినా సరే మనం న్యాయం చేయాలా, ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంగా మేము గూడూరు బార్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాను. గూడూరుకి విద్యా సంస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, 4 కోర్టులు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ దుగరాజపట్నం దగ్గర 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచి ట్రాన్స్పోర్టింగ్ కలకత్తా టు చెన్నై ట్రాన్స్పోర్టింగ్ బాగుంటుంది. తర్వాత హార్బర్ కూడా దుగరాజపట్నం పట్టడానికి శాంక్షన్ కూడా అయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వారు
ముఖ్యమంత్రి గారు మిగిలిన మంత్రులందరూ ఒక ముసాయిదాకు వచ్చి గూడూరు జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మేము మంచి ఉద్దేశంతో ఉన్నాము. మీరు మాతో ఏకీభవించి గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించవలసిందని మేమందరి తరఫున నమస్కరించి మాట్లాడుతున్నాము. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలి డిమాండ్తో గూడూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో గత 16 రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నేడు జేఏసీ ఆధ్వర్యంలో నియోజకవర్గ బంద్ నిర్వహించారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలి డిమాండ్తో గూడూరు నియోజకవర్గ బంద్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసి సంఘీభావం తెలిపారు. విద్యార్థి జేఏసీ సభ్యులు పలు ప్రభుత్వ పాఠశాలల్లో కార్యాలయాలను మూయించారు. విద్యార్థి జేఏసీ సభ్యులు పలు ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాలను మూయించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి కొంతసేపు బస్సులు నిలిచిపోయాయి. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని నినాదాలతో పట్టణంలో ర్యాలీ జరిగింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని డిపార్ట్మెంట్లో సహకరించాలి. ఆర్టీసీ వాళ్ళు సహకరించాలి. ఆర్టీసీ వాళ్ళు ఆ మాట అన్నాం సార్. చేయాలి గూడూరు జిల్లాను, చేయాలి గూడూరు జిల్లాను, చేయాలి గూడూరు జిల్లాను. చేయాలి గూడూరు జిల్లాను, చేయాలి గూడూరు జిల్లాను. జయప్రదం చేయని నేడు జరుగు బంధును. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో పగలపత్తు ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణతో స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. போற்றும் பொருள் கேளாய் பெத்தம்மை தொன்னம் குலத்தல் பிறந்தோ நீ விட்டே வழியங்களே கொள்ளாமல் போகாதே பரே கொள்வான் அனுகான் கோவிடா எத்தேக்கும் எடே நாமாக்கே ஓம் மத்தே ரங்காமங்கள் மாத்தேலோ எம்பாவாய் வங்கள் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து ஸ்ரீதெரியல் பட்டபிரான் கொலை சொன்னார் சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே ఇంగు ఈ పరిశ్రై రప వీరెండు మానవరై తోల్ నా వర్తతా మధువరి రామాం వ్యాధి దివ్యాసన ప్రతివాశ్రముజ్వల దిగంత మనవాళ మామునియే సింగవరణోదాండిరం శ్రీమతే రమ్యజామాతృమణి శ్రీరంగవాసన భూయా నిత్యశ్రీ నిత్యమంగళం ఇస్తాయి సార్ వీళ్ళ వరకు అమ్మా దేవలక్ష్మి గారు భాగదేయైనం ప్రణీతి బ్రాహ్మణార్థేయుద్ధరేత్ బ్రాహ్మణం వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కృత్యాం నాశ్లీలం కీర్తయే తేతాయేవ దేవతాః ప్రీణాతి పర్యాప్యాయ సర్వస్తోమోద్రయిచ్చి సర్వమేవ తేనాః నోతి సర్వం
इति मरुतेना वर्तयति शतमेन शतमात्मानं भवति शतमनन्तं भवति वीर्वक्षमायुष्यमारोग्यं वेदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः गृह्णन्तु स्वामिनः अनुग्रहसिद्धिद्वारा यजमानस्य वृत्तिउद्योग व्यापार व्यवसाय अनुकूलयोग्यता फलसिद्धिरस्ति भवन्तो महान्तो अनुगृह्णन्तु। గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం, అలాగే శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై నిర్వహించారు. నెల రోజుల పాటు ప్రతిరోజు వేకువజామున గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి తిరుప్పావైని పఠించనున్నారు. భక్తులు తిరుప్పావైలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. पाञ्चजन्यं शशिकोटिशुभ्रं शङ्खं सदाहं शरणं प्रपद्ये दैत्यकुलैकहन्त्रे वैकुण्ठवामाग्रकराभिकृष्टां गदां सदाहं शरणं प्रपद्ये। ओम वृषदृग्गोचराय श्रीरामाय नमः। ओम विष्णवे వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దాసరి అంజమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన నేదురుమల్లి. కోటా విద్యానగర్ నందు బంద్ విజయవంతం. స్వచ్ఛందంగా దుకాణాలు మూసి సహకరించిన వ్యాపారస్తులు. గూడూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో నియోజకవర్గ బంద్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా సాగుతున్న పగలపట్టు ఉత్సవాలు. గోవిందనామ స్మరణ, స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.